హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ప్రెజెంట్ మనం ఆంధ్ర తెలంగాణ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే గుళ్ళ విషయానికి వస్తే గుళ్ళ గాని, చర్చెస్ గాని, మసీద్ గాని. సో మొన్న రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే గుడిలో ధ్వంసం చేయడం జరుగుతుంది. లోపల ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అయన్నీ ధ్వంసం చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్‌గా ఒక 3, 4 వీక్స్ బ్యాక్ మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దుర్గామాత గుడి ఏదైతే తెంపడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. సో దీని గురించి మన ముందు చెప్పడానికి వచ్చారు రమేష్ ముద్రాంచ్ గారు, అడ్వొకేట్ ఇన్ హైకోర్ట్. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని చర్చెస్ మీద గాని, మసీదుల మీద గాని, గుళ్ళ మీద గాని వేరే వర్గాలొచ్చి దాడి చేస్తున్నాయి గదా! సో ప్రెజెంట్ మనం గుళ్ళ విషయానికొస్తే, గుళ్ళ విషయం మనం రీసెంట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రాలో గాని, సికింద్రాబాద్‌లో గాని, ఆంధ్రాలో ఆ గుడి గాని. సో వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలున్నాయి సార్ అసలు ఈ లాలో? యాహ్! తప్పకుండా. ప్రస్తుతానికి మన దేశం మోస్ట్ హాట్ టాపిక్ ఏందంటే సనాతన ధర్మం గురించి. యెస్. అలాగే రాజకీయాలు గూడా ప్రతి రాజకీయం గూడా మతాన్ని ఒక రూపుగా చేసుకుంటుంది. ఒక రూపం ఉంది. ఓకే. అవును. అటు హిందుత్వం మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే ఎంఐఎం పార్టీ కావచ్చు, హైదరాబాద్‌లో ముస్లిమ్స్ ఎంఐఎం కానీ. బేస్‌గా. అవును. కానీ మన రాష్ట్రంలో చూసుకున్నా, పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం గుళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి. యెస్. ఇప్పుడు ఆంధ్రాలో ఒక అమ్మవారి టెంపుల్‌ని ధ్వంసం చేయడము, అవును. రాములవారి గుడి ధ్వంసం చేయడము. తెలంగాణలో చూసుకుంటే సికింద్రాబాద్‌లో ఒక హోటల్‌లో కొద్దిమంది బస చేసి రాత్రి ఒక మూకుమ్మడిగా ఒక కాన్స్పిరసీగా వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. హ్మ్. అక్కడ స్థానికులు ఏం చేశారు? వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కొద్దిమంది పారిపోయారు. ఒకడు దొరికాడు. వాడిని పొట్టు కొట్టి పోలీసులకి అప్పజెప్పారు. సార్, ఆ వ్యక్తి ఎవరు సార్? ఇప్పుడు నార్మల్‌గా ఏ క్యాస్ట్ ఏ వర్గం, ముస్లిమా? అతను క్రిస్టియనా? ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. ఓకే. ఓకే. ఎందుకంటే హిందూ వర్గానికి చెందిన వ్యక్తి తప్పకుండా హిందూ టెంపుల్స్‌లో ఉన్న విగ్రహాలను మాత్రం ధ్వంసం అయితే చేయరు. అంటే నేను ఏ సెగ్మెంట్ అని అంటున్నాను సార్. ఇప్పుడు హిందూ ఒక గుడి ఉంది సార్. ఆ గుడిలో ఏదైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఉన్న కోపంతో కూడా వేరే వాళ్ళొచ్చి అపోజిట్ ప్రతిపక్షంలో వచ్చి కూడా దాడి చేయొచ్చు. నేను ఆ సెగ్మెంట్‌లో అడుగుతున్నా. అది కూడా కరెక్టే. యెస్. మీరన్నది కూడా కరెక్ట్ క్వెషన్. ఒకటి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రభుత్వానికి బ్యాన్ తీసుకురావడానికి ప్రతిపక్షాలు చేసే అవకాశం ఉంటది. హ్మ్. లేకపోతే అదే పాలక వర్గానికి సంబంధించిన ఎవరైనా ఒక వ్యక్తి వచ్చేసి వేరే వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి యెస్. అని అట్లా కూడా చేయొచ్చు. అవును. కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్ విషయానికి వచ్చేస్తే అక్కడ ఇక్కడ దొరికిన వ్యక్తి మాత్రం ముస్లిం. హిందూ వ్యక్తి కాదు, వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఓకే. అతను బాగా కొట్టడం జరిగింది, ఓకే. ఈడ్చుకెళ్ళడం జరిగింది. దీనిపైన అందరూ స్పందించారు. రీసెంట్‌గా ఒక అఘోరి వచ్చేసి అక్కడ చేయడం జరిగింది. నేషనల్ వైడ్‌గా జరిగింది. కాకపోతే ఏందంటే కేవలం ఆ గుడితో మాత్రమే ఆగట్లేదు. తెలంగాణలో మరో 2 చోట్ల కూడా దేవాలయంలోకి ప్రవేశించేసి విగ్రహాల్ని మొత్తం ధ్వంసం, నాశనం చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఆ దేవాలయంలోకి ఎంటర్ అయిపోయి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అది మంచి పద్ధతి, సంస్కారం కాదు. ఇప్పుడు ఇంత ముందుకున్న ప్రభుత్వంలో చూసుకుంటే ఇలాంటివి జరిగినవి చాలా తక్కువ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకా? ఎందుకంటే 2 వర్గాల మధ్యన గొడవలు తీసుకురావాలంటే మెజారిటీ ముస్లిమ్స్, హిందువుల మధ్యనే ఎక్కువ తీసుకొస్తున్నారు. అవును. క్రిస్టియన్స్ గానీ, సిక్కు కమ్యూనిటీ గానీ, జైన్ కమ్యూనిటీ గానీ ఉన్నారు మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో. అవునున్నారు. బట్ దేర్ ఆర్ నో డిస్ప్యూట్స్ బిట్వీన్ బోత్ ద రిలిజియన్స్, రైట్? ఓన్లీ ఫర్ హిందూ అండ్ ముస్లిమ్స్. యెస్. మన రాజకీయాలు కూడా మతానికి సంబంధించినట్టే జరుగుతున్నాయి. అవును. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఈ దాడిలో పాల్పడిన వాళ్ళు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పేసి చాలా మంది అంటున్న మాట. ఇంకోటి ఏంటి, ఎవరైతే విగ్రహాలు పగలగొట్టారో ఇంత ముందుకు ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆ విగ్రహాలు కూలగొట్టిన వ్యక్తికి మతస్థిమితం లేదు అని చెప్పేసి అంటున్నారు పోలీసులు. ఓకే. అది ఎంతవరకు నమ్మాలి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. హ్మ్. ఒకడొచ్చి గుడి దగ్గరకు వచ్చి ఎన్నో గుడులు ఉంటే ఒక గుడిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని గేట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ గర్భగుడిలోకి మళ్ళీ ఇంకొక గేట్ ఉంటుంది కదా, డోర్, అది కూడా తీసేసుకొని కేవలం విగ్రహాన్ని మాత్రం ఎందుకు కూలగొడతారు? డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు తీసుకుపోవచ్చు కదా. హుండీలో డబ్బులున్నాయి. పోనీ అదొక మూల విగ్రహం అది ఒకటే ఉంటుందా? ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాలు ఉంటాయి కదా. మరి గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఆ గుడిని మాత్రమే కూలగొట్టిండంటే, ధ్వంసం చేసిండంటే వాడికి నిజంగా మతస్థిమితం ఉందని అనుకోవాలా మనం? అంటే ప్రజల అమాయకులా? ఇది ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా దుస్థితి అని చెప్పొచ్చు ప్రస్తుతానికి హిందువుల పరిస్థితి. ప్రస్తుతానికి అట్లా ఉంది. కాకపోతే ఏదేమైనప్పటికీ అటు రాజకీయ నాయకుల మాట విని కానీ, లేకపోతే ఇంకెవరో మత పెద్దల మాట విని కానీ, ఎవరైనా సరే అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వేరే వర్గానికి సంబంధించిన పవిత్ర స్థలాల దగ్గరికి వెళ్ళి అక్కడ గలాబా చేయడము,
మొత్తం గలాట చేయడం లేకపోతే విగ్రహం ధ్వంసం చేస్తే మాత్రం బిఎన్ఎస్ సెక్షన్ 298 ప్రకారం వాళ్ళకి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష కానీ జరిమానా కానీ లేకపోతే నేరతీతో పాటు 2 ఉంటాయి. జరిమానా అయితే ఎంత వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? జరిమానా ఒక 10,000 వరకు ఉంటుంది, లేకపోతే అక్కడ చేసినటువంటి నష్టాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు లేకపోతే యాసిడ్ అటాక్ చేసినప్పుడు 30% కాలిపోయారా 50% కాలిపోయారా అంటే ఏం నష్టం జరిగిందో దాన్ని బట్టి జరిమానా అంటే జడ్జికి ఒక విచక్షణ అధికారం ఉంటుంది ఎంత జరిమానా విధించాలని చెప్పేసి. ఒక అమ్మాయి పేరు ఎవరైనా చేశారనుకోండి, ఆమె వైద్య ఖర్చులకు సరిపడేంత జరిమానా విధిస్తుంది కోర్టు. ఓకే. అలాగే మన స్టేట్ బోర్డు నుంచి కాంపన్సేషన్ ఫండ్ నుంచి ఒక 10 lakhs రూపాయల వరకు ఇస్తారు కదా. సేమ్ ప్రతి కేసులో కూడా జరిమానా అనేది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద జడ్జ్. ఓకే. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్.